University. బ్రేకింగ్ న్యూస్. ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహంతో ఊగిపోయారు, ఉగ్ర రూపాన్ని దాల్చారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప చెల్లుమనిపించారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఏకశిలా నగర్లో రియల్ ఎస్టేట్ బ్రోకర్లు పేదల భూములను ఆక్రమించుకొని వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని ఈటెలకు ఫిర్యాదులు చేశారు స్థానికులు. దీంతో అక్కడికి పరిశీలించడానికి వెళ్లారు ఎంపీ ఈటెల. అక్కడికి రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కూడా వచ్చారు. ఆ రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై ఆగ్రహంతో ఊగిపోయి పేదల స్థలాలు కబ్జా చేస్తావా అంటూ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప చెల్లుమనిపించారు. ఆ తర్వాత అక్కడ ఉన్న మిగిలిన సిబ్బంది కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వాళ్లను స్థానికులు కూడా కొడుతున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కొంచెం అక్కడ ఉన్న స్థలాలను కొని ఆ చుట్టుపక్కల ఉన్న పేదల స్థలాలను ఆక్రమించుకొని వాళ్ళు ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటూ, ఒకవేళ తిరిగి అడిగితే తమపై దాడులు కూడా దిగుతున్నారు అంటూ పేదలు ఎంపీ ఈటెల రాజేందర్ కు ఫిర్యాదు చేశారు. ఈటెల రాజేందర్ ఆ భూములను పరిశీలించడానికి అక్కడికి వెళ్లారు. దీంతో రియల్ ఎస్టేట్ బ్రోకర్లు నిజంగానే ఆగడాలు అక్కడ పెరుగుతున్నాయి, పేదల భూములను ఆక్రమించుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని ఆయన తెలుసుకొని రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంపచెల్లుమనిపించారు. దీంతో ఆగ్రహం చెందిన మిగిలిన స్థానికులు కూడా అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ బ్రోకర్లను తరిమి కొట్టారు. ఒకసారి ఈటెల రాజేందర్ అక్కడ ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. హైదరాబాద్ చుట్టుపక్కల 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు ఆనాడు భూములు కొనుక్కొని ఇల్లు కట్టుకుంటున్న సందర్భంలో మళ్ళీ మాకు వేరే రిజిస్ట్రేషన్ ఉందని చెప్పి దొంగ డాక్యుమెంట్స్ గుర్తుంచుకొని పోలీసు వాళ్ళని మేనేజ్ చేసుకొని రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసుకొని పేదలు కట్టుకునేటువంటి ఇళ్ల మీద దౌర్జన్యం చేస్తున్నారు. మొన్న అరుంధతి నగర్లో, బాలాజీ నగర్, జవహర్ నగర్లో ఇట్లే చేస్తే మేము పోయి వచ్చినాం. పేదల వాళ్ళు 40 గజాలు 60 గజాల్లో ఇల్లు కట్టుకునేటువంటి పేదల వాళ్ళు 40,000 50,000 జమ చేసుకొని ఒక రేకుల షెడ్ వేసుకుంటే కూలగొట్టిపోతున్నారు. 50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు ఇస్తే తప్ప పేదలు ఆ రేకుల షెడ్ వేసుకునే పరిస్థితి లేదు. దాని మీద నేను రెవెన్యూ మంత్రి గారితో మాట్లాడినా, కలెక్టర్ గారితో మాట్లాడినా, సిపి గారితో కూడా మాట్లాడినా. నేను 6 నెలలు అవుతుంది భారతీయ జనతా పార్టీ ఎంపీకి ఇక్కడ గెలిచి. 6 నెలల నుంచి ప్రతి నిత్యం కూల్చివేతల బాధలు తప్ప, పేదల కన్నీళ్లు తప్ప, నా ఇండ్లు కూలగొడుతున్నారు, నా జాగలు గుంజుకుంటున్నారు, నేను కాంపౌండ్ వాళ్ళు కడితే కూడా గుండాలు బెదిరిస్తున్నారు, మా కాలనీలలో కిరాయి గుండాలు లిక్కర్ సీసాలు తెచ్చుకొని తాకుండా మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఎటుపోతుంది సారు ఇది? ఇంత పెద్ద విశ్వనగరం అని చెప్తా ఉన్నారు, ఇంత గొప్ప పోలీస్ అని చెప్తా ఉన్నారు, పేదల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని చెప్పి కన్నీళ్ళు పెడతా ఉన్నారు. నిన్న నా దగ్గరికి ఏకశిలా నగర్ కాలనీ వాసులు వచ్చింది. 1985, ఇవాళ కాదు నిన్న కాదు, 1985 ఆనాడు ఇక్కడ ఎకరం 10,000 రూపాయలు 5,000 రూపాయలకి ఎకరం ఉండే. ఇక్కడ ఆనాడు రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్లాట్ చేస్తే కొనుక్కున్నారు. వాళ్ళు అందరూ కూడా రెవెన్యూ ఉద్యోగులు ఉన్నారు, ఇలా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇలా 32 డిపార్ట్మెంట్లలో పనిచేసేటువంటి ఆనాటి చిన్న ఉద్యోగులు ఇక్కడ జాగాలు కొనుక్కున్నారు. ఇవాళ ఆ జాగాలు ఇక్కడ ఇల్లు కట్టుకుందామంటే ఆనాడు దొంగల భయం కాబట్టి, రాళ్ళు రప్పలున్న గుట్టల భూములు కాబట్టి, చెట్లు కంచెలున్న భూములు కాబట్టి సెక్యూరిటీ భయపడి ఆనాడు కట్టుకొని
మెల్లమెల్లగా జాగాల ఖరీదు పెరుగుతున్నప్పుడు వాళ్ళకు 4 పైసలు జమ అవుతున్నప్పుడు ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేసి కొంతమంది ఇల్లు కట్టుకున్నారు. ఇవాళ ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక్కడ మొన్న కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొన్నటి వరకు పాలక మండలి గ్రామ పంచాయతీ ఉన్నంత వరకు మున్సిపాలిటీ ఉన్నంత వరకు వాళ్ళకి పర్మిషన్లు వచ్చినాయి. కానీ కొత్త ఈ గ్రామ పంచాయతీ పాలక మండలు వాళ్ళ టైం అయిపోయిన తర్వాత స్పెషల్ ఆఫీసర్ల పాలన తెచ్చి ఇక్కడ కట్టుకునేటువంటి ఇండ్లకు పర్మిషన్ ఇస్తలేరు. అంటే కంచే చేరును మేసినట్టుగా ఏ పేదలకైతే అండగా ఉండి వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చి ఇల్లు కట్టుకుంటట్టు చేయాలి ప్రభుత్వమే స్వయంగా ఇక్కడ ఇల్లు కట్టుకోకుండా నిషేధించింది. పర్మిషన్ ఇస్తలేదు. ఇవాళ కట్టుకునేటువంటి వాటికి కూలగొడతా ఉన్నారు. కూలగొట్టేది ప్రభుత్వ అధికారులు కాదు, గుండాలు కూలగొడతా ఉన్నారు. ఇవాళ గ్రామ పంచాయతీ లేఅవుట్ ఉన్నప్పుడు 2007లో ఒక చట్టం వచ్చింది. గ్రామ పంచాయతీ లేఅవుట్లు ఐసీసీ కట్టుకోవద్దు, ఎల్ఆర్ఎస్ కింద మళ్ళీ రెగ్యులైజ్ చేసుకోవాలి. రెగ్యులైజ్ కూడా చేసుకుంటున్నారు వాళ్ళు. ప్రభుత్వానికి రెగ్యులేషన్ ఫీజులు కడుతున్నారు, ప్రభుత్వానికి పర్మిషన్ ఫీజులు కడుతున్నారు, అయినా కూడా కూలగొడతా ఉన్నారు. ఇవాళ నేను వచ్చిన ఇక్కడికి ఫీల్డ్ మీదకి నేను అనేక సార్లు రాచకొండ సిపి గారితో మాట్లాడినా, అనేక సార్లు మల్కాగిరి కలెక్టర్ గారితో మాట్లాడినా, అనేక సార్లు ఇక్కడ ఉన్న డీసీపీలతో మాట్లాడినా, నేను స్వయంగా రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి గారితో కూడా మాట్లాడినా. నేను ఇలా పోతున్నా అని చెప్పి హైదరాబాద్ ఈటెల రాజేందర్ చెప్తున్నారు, పేదలను ఇబ్బందులకు గురి చేస్తే వాళ్లను ఊరుకునేది లేదు అని చెప్తూ ఉన్నారు. దీనిపైన అధికారులు కూడా తక్షణం చర్యలు తీసుకోవాలి. పేదలనే ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఏ రకంగా చూసినా అటు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కావచ్చు, కొన్ని సందర్భాల ప్రభుత్వ అధికారులు కావచ్చు, వీళ్ళందరి వల్ల పేదలు ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. చూడండి, ఒకసారి అక్కడ చెంపదెబ్బతిన్న వ్యక్తి కూడా ఆ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అక్కడ ఉన్న పేదలు వాళ్లతో వాగ్వాదానికి దిగుతున్న పరిస్థితి. తమ భూములను లాక్కుంటున్నారు, తమ భూములను కబ్జా చేస్తున్నారు అంటూ చెబుతుంటే తిరిగి వాళ్ళపైన దాడులు చేస్తున్న పరిస్థితులు అక్కడ నెలకొని ఉన్నాయి. వీళ్ళు మంది మార్బలం పట్టుకొని కండబలాన్ని అక్కడ చూపిస్తున్నారు, పేదలపై దౌర్జన్యాలకు దిగుతున్నారని చెప్తున్నారు. అందుకే అక్కడ చెంపదెబ్బ తిన్న వ్యక్తి కూడా అక్కడే ఉన్నారు. మా ప్రతినిధి శ్రీధర్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శ్రీధర్, అసలు మొత్తం ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? పోచారం మున్సిపల్ పరిధిలో ఒకవైపు పేదల ఇళ్ల జోలికి వచ్చినటువంటి రియల్ ఎస్టేట్ బ్రోకర్ల పైన ఎంపీ ఈటెల రాజేందర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా అక్కడే తిష్ట వేసినటువంటి బ్రోకర్ల పైన చేయి చేసుకున్నటువంటి ఎంపీ ఈటెల రాజేందర్ ఒకవైపు ప్రభుత్వానికి, మరొక పక్క రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కాదు అక్కడ ఆగడాలు చేపడుతున్నటువంటి గుండాలకు కూడా ఒక హెచ్చరిక జారీ చేశారు. ఎందుకంటే పేదల భూములో గతంలో 1980s లో కొన్నటువంటి భూములు అక్కడ ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఇళ్ల నిర్మాణం కోసం దొంగల పెడతో కొంతమంది నిర్మించుకోవాలి. అటువంటి భూములను దొంగ సర్టిఫికెట్లు కూడా పెట్టి ఆ పత్రాలు సృష్టించి అక్కడ కబ్జా చేసేందుకు కూడా ఒకవైపు కొంతమంది అధికారులతో కుమ్మక్కై కొంతమంది గుండాలు అలాగే రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అక్కడికి చేరుకుంటున్నారు. ఎవరైనా సరే కొన్న వాళ్ళు అక్కడ ఇల్లు కట్టడానికి